టు ధన్వి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. చాలా రోజుల నుండి వీడియో చేద్దాం అనుకుంటే అసలు టైం ఉండట్లేదు. అండ్ ఇది చాలా మంది రిక్వెస్టెడ్ వీడియో, అందరూ అడుగుతున్నారు కదా. సో థంబ్నెయిల్ చూసే మీకు అర్థమై ఉంటుంది. ప్యాకింగ్ కవర్స్ ఏ సైజ్ తీసుకోవాలి అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ నేను మధ్యలో లైవ్లో దాంట్లో చెప్తున్నాను. బట్ అందరూ లైవ్ చూడకపోవడం వల్ల సో మీకు అనేది ఛాన్సెస్ అని మిస్ అయిపోతున్నారు చెప్పే పాయింట్స్ కూడా. సో అందుకోసమే వాళ్ళందరి కోసం నేను సపరేట్ వీడియో చేస్తున్నాను. ప్యాకింగ్ సైజ్ ఏ శారీస్కి ఏ సైజెస్ తీసుకుంటే ఎన్ని శారీస్ పడతాయి, సో నా దగ్గర ఉన్నవి నేను చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇది 10x12. దీంట్లో వచ్చేసి సింగిల్ శారీ పడుతుంది. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. చాలా మటుకు అయిపోయాయి, ఇందులో కొన్నే ఉన్నాయి ప్యాక్స్. ఇంకా 10x12 చూడండి. విత్ పిఓడి తీసుకోండి. ఎప్పుడు తీసుకున్నా విత్ పిఓడి తీసుకుంటే మనకు అడ్రస్ పెట్టుకోవడానికి పౌచ్ అనేది వస్తుంది. సో ఇందులో వచ్చేసి 100 పీసెస్ది తీసుకున్నాను నేను. ఇందులో సింగిల్ శారీ పడుతుంది. సో ఇది సైజ్ చూసుకోండి మీరు, 10x12. ఇది ఆన్లైన్ది. అండ్ నెక్స్ట్ నేను బయట తీసుకున్నాను అనమాట. సో సైజ్ వేరియేషన్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఆన్లైన్కి ఆఫ్లైన్కి. సో 1 ఇంచ్లో అలా మీరు మెజర్మెంట్ చేసి తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 12x16 చూడండి. 12x16 ఇది వచ్చేసి నేను డైరెక్ట్ వెళ్ళి తీసుకున్న దగ్గర. ఇందులో వచ్చేసి 3 శారీస్ పడుతున్నాయి 12x16లో. విత్ పిఓడి తీసుకున్నాను ఇది కూడా. సో అంటే మనకు అడ్రస్ పౌచ్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది కదా, మళ్ళీ డబల్ అన్నీ స్టిక్కరింగ్ చేయకుండా సో అందులోనే ఉండేటట్టు. అండ్ ఈ ప్యాకింగ్ సైజ్ వచ్చేసి ఇలా ఉంది. సో ఇందులో వచ్చేసి 3 శారీస్ పడుతున్నాయి. ఇంతకుముందుది 1 శారీ, 3 శారీస్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెద్దది 5 శారీస్ది తీసుకున్నాను ఇంకొకటి. ఇది కూడా ఆఫ్లైన్లో తీసుకుంది. 14x18 ఉంది చూడండి. విత్ పిఓడిఏ ఏది తీసుకున్నా విత్ పిఓడిఏ తీసుకుంటానండి. మళ్ళీ లేకపోతే అన్ని మొత్తం అంతా టేప్ వేసి పార్సల్ చూడడానికి కూడా బాగుండదు. సో విత్ పిఓడిఏ తీసుకోండి ఏది తీసుకున్నా. 14x8. ఇది వచ్చేసి 5 శారీస్. ఇది చూడండి పెద్ద ప్యాక్. 5 శారీస్ పడుతుంది ఇందులో. ఒక్కో ప్యాకెట్లో 5 శారీస్ పడతాయి. సో కవర్స్ నా దగ్గర ఉన్నవైతే ఇది చూపించాను. అండ్ మీకు సైజెస్కి ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం సెంటీమీటర్స్ చెప్పాను కదా మెజర్మెంట్స్, అవి కొంచెం సైజ్ పెంచుకుంటూ మీకు ఏ సైజ్ కావాలి ఎన్ని సైజెస్ అనేది మీరు చెక్ చేసి బుక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాకింగ్ నెంబర్ నేను షార్ట్లో పెట్టాను కదా ట్రాకింగ్స్. సో స్టిక్కరింగ్ స్టిక్ చేస్తుంటే అడిగారు. సో ఆ స్టిక్కరింగ్ ఏంటక్క, ఎక్కడ దొరుకుతాయి ఏంటి అని. సో ఆ డీటెయిల్స్ కూడా ఆ స్టిక్కర్స్ వచ్చేసి ఇవి ట్రాకింగ్ ఐడీస్ అండి. వీటిని ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది కదా, ఇదే నెంబర్ మనము గూగుల్లో ఇండియన్ పోస్ట్ ట్రాకింగ్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మనకు ఒక బాక్స్ డిస్ప్లే అవుతుంది. అందులో ఈ ట్రాకింగ్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మన పార్సల్ ఎక్కడి వరకు వచ్చిందని చెప్పేసి మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి రిజిస్టర్ పార్సల్. ఇది నేను వచ్చేసి విలేజెస్కి, ఈ హైదరాబాద్ మేము ఉండేది హైదరాబాద్ కాబట్టి లోకల్ కాకుండా మిగతా ఏ ప్లేస్కైనా నేను రిజిస్టరే యూస్ చేస్తాను. అండ్ 65 రూపీస్ పర్ కేజీ అని చెప్పాను కదా. దీంట్లో మినిమం వచ్చేసి 42 రూపీస్ అండి. 42 రూపీస్ అంటే ఒకవేళ మనకి 250 గ్రామ్సే ఉంది పార్సల్, ఈరోజు నేను డీటెయిల్గా కనుక్కోండి 250 గ్రామ్సే ఉంది, 300 గ్రామ్సే ఉంది. సో వాళ్ళకి ఇది మనకి ఎలా ఉంటుందంటే ఈ ఆటో ఛార్జెస్ ఏమన్నా ఉంటే వాళ్ళకు పర్టికులర్గా మినిమం ఇంత అని చెప్పేసి ఎలా ఉంటుందో సో దీంట్లో కూడా మనకు అంతే 42 రూపీస్. ఒకవేళ పార్సల్ 1 కేజీ కంటే తక్కువ ఉందంటే 42 అయితే పక్క. సో దానికంటే ఇంకొంచెం వెయిట్ ఎక్కువ ఉంటే దాన్ని బట్టి తీసుకుంటారు. 42 అయితే మినిమం ఛార్జెస్ అనమాట. సో ఇది వచ్చేసి రిజిస్టర్ వచ్చేసి మనకు CAతో స్టార్ట్ అవుతుంది. రిజిస్టర్ పార్సల్ది పిన్ కోడ్ బార్ కోడ్స్ ఇవి. అండ్ ఇది వచ్చేసి స్పీడ్ పోస్ట్. నేను ఇది ఓన్లీ హైదరాబాద్ మట్టుకున్న పార్సల్స్కి మాత్రమే స్పీడ్ పోస్ట్ యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి ENతో స్టార్ట్ అవుతుంది చూడండి. హైదరాబాద్లో ఏంటంటే 2-3 డేస్లోనే పార్సల్ అనేది డెలివరీ అయిపోతుంది. అండ్ దీని ఛార్జెస్ కొంచెం డిఫరెంట్. అండ్ ఇదే స్పీడ్ పోస్ట్ మనం విలేజెస్కి అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫాస్ట్గా పార్సల్ రీచ్ అవ్వాలంటే. బట్ దాంట్లో ఏంటంటే స్పీడ్ పోస్ట్లో కిలోమీటర్ వైజ్గా డిస్టెన్స్ని బట్టి ప్రైజెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం మనము ఓన్లీ లోకల్కి అయితే స్పీడ్ పోస్ట్ యూస్ చేసుకొని మిగతా అన్నిటికీ రిజిస్టర్ యూస్ చేసుకోవడం బెటర్. ఒక 2-3 డేస్ డిలే వెళ్తుంది బట్ ప్రైస్ అనేది మనకు తక్కువ ఉంటుంది కదా. ఒకవేళ కస్టమర్ ఫాస్ట్గా రీచ్ అవ్వాలి, మేము ఛార్జెస్ ఇస్తాము అనుకుంటే మాత్రం స్పీడ్ పోస్ట్ వేసుకోవచ్చు. సో ఇది క్లియరా. దీనికి ఎలాంటి అమౌంట్ అనేది ఏం లేదండి. అడిగారు కొందరు ఇవి ఎక్కడ దొరుకుతాయి, ఇవి మనకు ఎంతకి ఇస్తారు, ఎంత అమౌంట్ పెట్టి తీసుకున్నారని. ఇవేం లేదండి, నేను రెగ్యులర్ వెళ్తూ ఉండడం వల్ల సో పోస్ట్ ఆఫీస్ వాళ్ళే నాకు ఈ స్టిక్కరింగ్స్ అనేది ఇచ్చారు. సో మీరు ఇంటి దగ్గరే స్టిక్ చేసుకొని బుక్లో నోట్ చేసి పెట్టుకోండి. అండ్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం స్కాన్ చేసేసి చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇది ఈజీగా. అండ్ నేను డిస్పాచ్ చేసిన ఈరోజు వేసిన పార్సల్ స్లిప్స్ చూపిస్తున్నాను. ఈరోజు వేసినవి మొత్తం ఈరోజు వేసినవి ఇవి మొత్తం. సో మనకు అక్కడ
పార్సల్ వేసిన తర్వాత మనకి ఇలా స్లిప్స్ ఇస్తారు. ఎవరంటే వాళ్ళకి, ఎవరు ఓన్లీ బుక్ చేసిన వాళ్ళకి అవే వస్తాయి. దీంట్లో వచ్చేసి ట్రాకింగ్ నెంబర్ చూడండి, ఇక్కడ పైన కనిపిస్తుందా, ఇది వచ్చేసి ట్రాకింగ్ నెంబరు అండ్ కస్టమర్ నేము అండ్ పిన్ కోడ్, ప్లేస్ ఉంటుంది, ఫ్రమ్ మనం పంపించిన నేమ్ ఒకటి ఉంటుంది, అండ్ ఎంత వెయిట్ ఉంది, దానికి ఎంత ఛార్జెస్ పడ్డాయి, అవి మొత్తం దీంట్లో డీటెయిల్స్ ఉంటాయి. సో ఇలా మనకి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ ఏ చేసినా స్లిప్స్ అనేది మనకు వస్తాయి డీటెయిల్స్ ఇందులో. సో నేను అన్నీ నోట్ చేసుకొని స్టిక్ చేయగానే అన్నీ నేను బుక్లోనే నోట్ చేసుకుంటాను కాబట్టి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఫస్ట్లో అయ్యేది ఈ పని డబల్ అంటే అప్పుడు మనకు స్టిక్కర్స్ అనేది స్టార్టింగ్ వెళ్తున్నాం కానీ అంత ఇవ్వలేదు కదా. సో నాకు రెగ్యులర్ వెళ్తుండడం వల్ల వాళ్ళంతా వాళ్ళు ఇచ్చింది నాకు. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఏంటంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ స్టిక్కర్ వేసుకొని వచ్చిన తర్వాత ఈ స్లిప్ చూసేసి స్లిప్ పైన ట్రాకింగ్ నెంబర్ ఏది ఉందో చూసి నోట్ చేసుకునేదాన్ని. ఇప్పుడు మనకు ట్రాకింగ్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి నేను ఏ పార్సల్ ఎక్కడ అనేది ఏది లోకల్ ఉన్న వాటికి అన్నిటికీ స్పీడ్ పోస్ట్ వేసి ఒక సైడ్ పెట్టుకుంటాను. అండ్ రిజిస్టర్ వచ్చేసి అవుట్ ఆఫ్ స్టేషన్ మన ఏపీ తెలంగాణ మిగతా ఏ ప్లేసెస్కైనా రిజిస్టర్ స్టిక్ చేసి అన్నీ నోట్ చేసుకుంటాను. ఇంకొచ్చిన తర్వాత ఈ స్లిప్స్ చూసి మళ్ళీ వెతుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ దాన్నే స్కాన్ చేస్తారు కాబట్టి జస్ట్ ఇది అమౌంట్ కోసం, అమౌంట్ ఎంత అండ్ మనది ఎక్కడ ఉంది ఏంటి అనేది చూసుకోవడం కోసం ఈ బిల్స్. సో క్లియర్ అయిపోయా అంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో అనేది మనకి ఇంతకుముందు వీడియో చాలా యూస్ఫుల్ అయింది అండ్ ఇది కూడా బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఎందుకంటే లాస్ట్ వచ్చిన పోస్ట్ ఆఫీస్ వీడియో దానికి వచ్చిన వాచ్ అవర్స్ కానీ లైక్స్ కానీ కమెంట్స్ కానీ చాలా బాగా ఇచ్చారు. అండ్ నేను గివ్ అవే కూడా తీద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, తీయడం అవ్వలేదు. సో ఫస్ట్ గివ్ అవే నేను తీసేది కూడా ఈ పోస్ట్ ఆఫీస్ రిలేటెడ్ది ఏదైతే ఉందో ఏవైతే లైక్స్ అండ్ కమెంట్స్ ఎక్కువ వచ్చాయో దానిలో నుండే నేను తీస్తానని చెప్పాను. సో పోస్ట్ ఆఫీస్ వీడియో అయితే అందులో ఒకటి సెలెక్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో అది నేను తీస్తాను, అది ఎవరికి వస్తుందో ఏంటో తెలీదు కాబట్టి వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ లైక్ నెంబర్ అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసి మీకు ఏమనిపించిందో అనేది కామెంట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.